వీరాలో పొద్దు పడుతున్నావు నా చేతిలో సాబు దెబ్బ తినాలని సరదాగా ఉందా? జోలికి రాకుండా చేస్తాను ఇలాంటి వాడు తెగిన శాస్త్రి చేయాలని అప్పుడు తెలుస్తుంది అమర స్వరూపం. అడ్డులు దాటి మాట్లాడితే నేను తలుచుకుంటే నిన్ను కైలాసాలుగా పంపిస్తా. ఈ అమర తక్కువ తినేస్తున్నావు. నేను అడ్డంగా నట్టి ఈ అడవి తెలికి రథాభిషేకం చేస్తా. ఈ అడవికి పులి నేనేరా. నీలాంటి వాళ్ళు అడ్డు తరించమే స్త్రీలో. ఈ అమర అడిగి పట్టిన తర్వాత నీలాంటి రౌడీల్ని ఈ లోకంలో నిలవడానికి లేడు లేకుండా చేస్తాను. జాగ్రత్త. నా ఈ రాకస్తో ఢీకుంటున్నావు. మరోసారి ఆలోచించుకో. నా గురించి వింటే నీ గుండు కొట్టం ఆగిపోతాం. ఆరకుండా ప్యానల్ మీద ఆస్తుంటే వెళ్ళిపో. వెళతా. నిన్ను అడ్డు తరిచినప్పుడే వెళతా. రాకేష్, నీలాంటి రౌడీల్ని గుండాలని నడి బజార్లో తన్నుకుంటూ తీసుకెళ్తే గుర్తొస్తుంది. మరోసారి ఏ సిరిని కూడా కన్నెత్తు కూడా చూడవు. నీలో శీలరంగా నీకు చెప్పే సిరాజీ సెంటర్లో బ్యాలర్ తీశాను. అలాంటిది నాతో సవాలు చెప్తుంటే నిన్ను చూస్తుంటే నాకు వస్తుందిరా. అరే నీ నాలుగు కోసి కాకిలి గెత్తలు ఆరమేస్తావు. అప్పుడు తెలుస్తుంది నీ అమరేమిటో. ఓకే అమరు, ఇప్పుడు టైం నీదే. మరోసారి వస్తా. అప్పుడు నీ అంతు చూస్తా. ప్రేమ అమర్, నువ్వెప్పుడు అంతే చెప్పిన టైంకి రావు. స్టెప్పిన్ చేయని కొత్త తిల్లేముంది. అందుకని ఆలస్యంగా వస్తావా? అయితే నేను వెళ్తున్నాను. కోపం వచ్చే డిఆర్ కోపంలో కూడా సలంగా ఉన్నా. అందుకే నాకు ఒక నియమాలు. ఇప్పుడు ఇదిగో నన్ను నవ్వించాలని మాట్లాడుతున్నావు కదా. పేం మేడం, నీ పేం కోసం వేసుకున్నా నన్ను. నీ పొంగుని ముడేసుకెళ్ళ చేసావు. ఎలా ఉన్నావో చెప్పనా? ఇంతకు ముందు ఒకటి ఇవ్వాలి అన్నావు, ఇప్పుడు చూస్తే ముద్దులు అడుగుతున్నావు. అవును, నేను చూస్తే కిర్తలు వరదలా పొంగుతున్నాయి. అంత సుకుమారి రాసి నువ్వు. అమర్, నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? అవును, నీ అందానికి అందం చూస్తే ఆశ్చర్యపుంటుంది. ఆశ్చర్యపడి నీకంటే అందంగా ఉండదు. ఇదిగో నన్ను మురిపించాలని ఏదో మాయ మాటలు చెప్తున్నావు నువ్వు. ప్రేమ నాలో ప్రేమ పుట్టించిన పట్టాభిరాను. నీలాంటి అమ్మని ప్రేమించినందుకు నాకు ఒకటి ఇవ్వాలి. సరే, ఏమిటో అది చెప్పండి. కోనసీమ కొబ్బరి ముక్కలంటే నీ పెదాలు కొట్టి తినాలని ఆశ. నీ ఆశ తీరే రోజులు ముందు ముందు ఉన్నాయిలేండి. అంత తొందర అయితే ఎలా? స్వీట్లు ఇస్తే ఆ టిప్ గుర్తులతో కొంతకాలం గడిపేస్తాండి. అవేం కుదరదు, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అంటే ఇప్పుడే పొద్దుల గారితో శుభముహూర్తం పట్టించి రమ్మంటావా నా హృదయం రాణి? మరి అంత తొందర అయితే ఎలా? మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడితే మంచిది అంటాను. ప్రేమ మనలో ఈ లోకంలో ఎవరు మన ప్రేమ ఎవరు తెలియదు. ఎన్నో అడ్డంగా సృష్టించిన నేను నా దాన్ని చేసుకుంటాను. సుందరి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే ఎలాగుంటది?
ఎలాగుంటది